అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందన్నమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి కొత్త పెన్షన్‌కి సంబంధించి నిధులనేవైతే విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందండి. సో, ముందుగా ఏ జిల్లాలకు జమ చేయబోతుంది అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. ఇప్పటికే ఈ యొక్క నిధులనేవైతే విడుదల చేయవలసి ఉండగా కొన్ని కారణాల వల్ల అయితే విడుదల కాలేదన్నమాట. సో, రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటి కూడా అమలు చేసుకుంటూ రావడం అనేది జరుగుతుంది కదా! సో, ప్రస్తుతం వాటన్నిటికి సంబంధించి నిధులు ఎప్పుడు విడుదల చేస్తుందనే ప్రతిదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. పెన్షన్‌దారులందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ ఆసరా పెన్షన్ సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి ఆసరా పెన్షన్ రద్దు చేస్తూ దాని స్థానంలో ఆసరా చేయూత పెన్షన్ అనేది తీసుకురావడం అనేది చేయడానికైతే జరుగుతుందనమాట. సో, దాన్ని రద్దు చేస్తూ ఆసరా చేయూత పెన్షన్ అనేది తీసుకురావడం అనేది జరుగుతుందండి. సో, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులకు సంబంధించి విడుదల చేసేందుకైతే సిద్ధమవుతుందనమాట. అయితే ప్రస్తుతం ఈ యొక్క ఆసరా పెన్షన్‌దారులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క నిధులు ఎప్పుడు పెంచబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి. సో, మనకి ఎన్నికల టైంలో అనేక హామీలనేవైతే ఇవ్వడం అయితే జరిగింది కదా! అవన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి. సో, ప్రస్తుతం ఆసరా పెన్షన్‌లో మనకి వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకైతే రూ. 2,000 అలాగే దివ్యాంగుల పెన్షన్ చూసుకున్నట్లయితే రూ. 3,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది కదండీ! సో, దీనికి సంబంధించి రూ. 2,000 తీసుకున్న వారికి రూ. 4,000 రూ. 3,000 తీసుకుంటున్న వారికి రూ. 6,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచేందుకైతే సిద్ధమవుతుందనమాట. సో, దీనికి సంబంధించి నిధులనేవైతే కేటాయించి ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క నిధులు అందించేందుకు సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. రేపు ఎల్లుండిలోగా దీనిపై అప్డేట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు దీనిపై ఏ లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.